వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్త ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఏపీ అంశానికి మనం తీసుకున్నట్లయితే కనుక నిన్న అంతా కూడా హడావిడి జరుగుతూనే ఉంది. ఏపీలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా బాగా హాట్గా అయితే నడిచింది. అంబటి నోట మురికి మాటలు, సీఎం చంద్రబాబుపై తీవ్ర అసహ్య పదజాలంతో దూషణ, గుంటూరులో ఫ్లెక్సీ తొలగించేందుకు వెళుతూ దారిలో వీరంగం, రాంబాబు నివాసం కార్యాలయంపై తేదేపా శ్రేణులు దాడి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, రాత్రి అంబటిని అరెస్ట్ చేసిన పోలీసులు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి అన్ని హద్దులు మీరిపోయి మురికి భాషతో విరుచుకుపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాయడానికి వీలు కాని తీవ్ర అసహ్య పదాలు, బూతులతో దూషణలకు పాల్పడ్డారు. ఆగ్రహించిన కూటమి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. గుంటూరు సిద్ధార్థనగర్లో శనివారం సాయంత్రం అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతనిపై దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రైటింగ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. గుడ్ మార్నింగ్. ఓకే, మన నిన్న జరిగిన ఏపీ అంశానికి చూస్తే, రాత్రి జరిగిన అంశాన్ని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అరెస్ట్ చేసేదాకా కూడా వెళ్ళడం, అక్కడ టీడీపీ శ్రేణులు బాగా ఆందోళన వ్యక్తం చేయడం, ఆయన ఇంటి కార్యాలయంపై కూడా దాడి చేయడం, ఆయన మాట్లాడిన భాష కూడా అసహ్యకరంగా ఉంది అంటూ కూడా టీడీపీ శ్రేణులు వ్యాఖ్యలు చేశారు. సో నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు, ఇటు టీడీపీ శ్రేణులు చేసిన దాడులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? మనం పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నాకైతే ప్రతిరోజు ఉదయంగా ఈ రాజకీయాలు మాట్లాడాలంటే విసుగు వస్తుంది చెప్పండి. ఎందుకంటే మనందరికి తెలుసు అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఏ యుగాల్లో ఉన్నాం, మధ్య యుగాల్లో ఉన్నాం అనిపిస్తున్నారు. అసభ్యకరమైన పదజాలను వాడి మాట్లాడడం చాలా తప్పు. దానికి ప్రభుత్వంలో ఉన్నారు కదా వీళ్ళు, దాన్ని ఏం చేయాలి? చట్టపరంగా కేసులు పెడితే సరిపోతుంది కదా. ఈ దాడులు ఏంటి, ప్రతిదాడులు ఏంటిది, కార్ల అద్దాలు పట్టుకోవటం, గతంలో చేసిండ్రు వాళ్ళని మళ్ళీ ఆరోపిస్తారు. ఏమన్నా గతంలో చేసిన తప్పి ఇప్పుడు చేసిన తప్పే. తప్పుకు తప్పు ఎప్పుడు ఒప్పు కాదు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు దుర్మార్గమైన మాటలు. ఆయనకే సిగ్గేసి నేను మాట్లాడిన పదాలు ఆవేశంలో దొరికినాయి, సమస్య లేదు, నేను తప్పు చేసినా ఒప్పుకున్నాడు కదా ఆయన. మళ్ళా అదే రాంబాబు నేను తప్పుగా మాట్లాడినా అన్నాడు. తప్పే, చాలా తప్పు. అటువంటి అప్పుడు దాడులు చేయడము, కుటుంబం మీద దాడి చేయడము, ఇళ్ల మీద దాడి చేయడం, కార్ల అద్దాలు పెట్టడం పెద్ద ఎత్తున, అంటే ఎవరికి స్వామి కంటే స్వామి వ్యక్తి, రాజకంటే రాజక వ్యక్తి, కార్యకర్తలు కూడా చూపించొద్దు. అట్లానే అభిమానం ఉండొద్దు, ప్రేమ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు నాకు అభిమానం అనుకోండి, నా అభిమానాన్ని మాటల రూపంగా వ్యక్తం చేద్దాం. కానీ ఎవరో ఆయన అన్నారని వారి ఇంటి మీద దాడి చేసే సంస్కృతి అంటే మరిగా పెట్టిపోతున్నట్టు మనం. కరెక్ట్ గా నేను చెప్తున్నాను, మధ్య రాజకీయాల్లో ఉన్నాం అనిపిస్తుంది. అంటే గుంపు స్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనిపిస్తున్నాను. అటుపక్క పెద్ద తప్పు. ఆ తప్పుకు ఇంకో పెద్ద తప్పు వీళ్ళు చేసే ప్రయత్నం చేసిండు, తప్పు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాయి. అంటే కరెక్ట్గా వాళ్ళ కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో సమాజంలో అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు చూడండి, బట్టి పోలీసులు శాంతి భద్రత పరిరక్షించాలి కనుక కార్యకర్తలను చెదరగొట్టుకుంటూ రాంబాబును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అది కొంచెం ముందు చేస్తే బాగుండేది. అరెస్ట్ చేసేది ముందు చేస్తే బాగుండేది. అంటే కంప్లైంట్ లేట్ గా వచ్చిందని వీళ్ళు అంటారు. చూస్తున్నాను నేను మొదటి నిన్నంతా రాత్రి 12 దాకా అమ్మా. అంటే ఈ దుర్మార్గాన్ని మనం మాట్లాడడానికి కూడా ఏం జరిగిందో చూడాలి కదా, లేకపోతే సమాజంలో ఉన్నట్టు కాదు కదా. కనుక నిన్న 12 దాకా చూశాను. ఇదే డ్రామా, హై డ్రామా కొనసాగింది. అంటే వారన్న మాటలు పూర్తిగా ఖండించదగ్గవి, సమస్య లేదు, సభ్య సమాజం ఎట్లా ఇటు పరిస్థితులలో అంగీకరించేటివి కావు అంటున్నాను. కానీ ఆ మాటలు అన్నవాడిని అట్లా కొడితేనే కరెక్టా, లేకపోతే శిక్షిద్దామా అంటున్నాను. ఆ మాటలు అన్నదానికి ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అరెస్ట్ చేశారు, మనకు ఇవాళ మన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. చూస్తాం ఏం జరుగుతుందో. కానీ ఇదైతే సరైనది కాదు. దాడులు, ప్రతి దాడులు ఇది సభ్య సమాజం హర్షించదగ్గది కాదు, ప్రజాస్వామ్యంలో అస్సలు కాదు అంటున్నాడు. సమస్య లేదు, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను సమాధానం అయితే లోకం అంతా గుడ్డిదైపోతుంది. ఇది కొంచెం చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, వినేవాళ్ళకు కూడా అటుపక్క ఇటుపక్క ఇద్దరికి కూడా కొంత బాధ అనిపిస్తుండొచ్చు. అంటే మా నాయకుని తిడతారా, రామ్మోహన్ రావు ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళకి అనిపించవచ్చు. కాదు మా నాయకుని కొడతారా, ఇట్లా పదాలు తప్పు చేస్తే కొడతారా అంటే మరి వీటికా జవాబు పత్రసిద్ధేత అని అంటారు కదా. ఆయన ఇటుకతో కొట్టిండు, వీళ్ళు రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేస్తున్నంత కానీ ఏం లేదు. అంటే రాజకీయం అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తిట్లు, ఒకళ్ళనొకళ్ళు అసభ్యకరమైన పదజాలాలతో తిట్టుకోవడాలు, బయటికి చెప్పడానికి కూడా ఇష్టం లేనంటే పదాలతో తిట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ కాలేదంటారా? మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి. మంచిగా 10 ఏళ్ళలో మరి మంది ఎక్కువైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశం అంతా కూడా అదే ఉంది. ఇప్పుడు మన చౌకీదార్ చోర్ హాయ్ అని అంటే ఏమైంది? రాహుల్ గాంధీ కదా, మోడీలందరూ దొంగలే అంటే ఏమైంది చూసిండ్రు కదా. అటువంటివే పెద్ద అయినప్పుడు సుప్రీంకోర్టు మందలించింది, మీరు ఒక పార్లమెంట్ గౌరవ సభ్యులు మీరు ఇట్లా చేస్తే బాగుంది.
ఎందుకు అది ఉదాహరణ చెప్తున్నాను అంటే మాటలే అంత తీవ్రంగా ఉన్నప్పుడు చేతలు ఎట్లా ఉంటే ఎట్లా అంటున్నాను. ఇవాళ ఈ గత 10 ఏళ్లుగా 2 రాష్ట్రాల్లో స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ మధ్య రాజకీయాలు నడుస్తున్నాయని కొంచెం ఈ మనకు తెలంగాణకు తేడా ఏందంటే కులగచ్చి ఎక్కువ గనుక కులగచ్చి రాజకీయాలు ఇంకెక్కువ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. సమస్య లేదు. మా కులము, మా మతము, మా సంగతి. మత రాజకీయాలు దేశంలో జరుగుతుంటే కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. కుల గజ్జి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. అంటే కొంచెం బాధతో చెప్తున్నాను. ఇది కోపంతో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా పద్మ గారు, ఇప్పుడు ఒక మాట అటువైపు ఉంచితే తప్పును అటువైపు ఉంచి తప్పేం కాదంటున్నాను. ప్రజలకు కూడా సానుభూతి వస్తది కదా! ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అందరూ సానుభూతి పడ్డారు. అసలు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఈ తప్పు మా వాడే తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లోపాయకారిగా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అట్లేమైతుంది, వాళ్ళ తప్పుకు ఇప్పుడు చేసిన తప్పు ఎవడు చూడు, కోసిన ముక్కు అందరూ చూస్తారని సామెత గతంలో. చేసిన తప్పు చూపించాలంటే కోసిన ముక్కు అంతకంటే పెద్ద తప్పు అవుతుంది అంటున్నాను. అది జరుగుతుంది ఇక్కడ. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వానికి శాంతి భద్రత పరిరక్షించే బాధ్యత ఉంది కదా. ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఉంది కదా, ఆయన మీద మాటల దాడి జరుగుతుంది, చేతల దాడి చేస్తాం మేము అనేది అంటే ఇంక ప్రభుత్వం ఉంది కదా అని విరబిగడమే అనిపిస్తుంది నాకైతే. ఇది కరెక్ట్ కాదు. అంత కొంచెం శాంతి వచనాలు చెప్తే ఇరు వర్గాలు ఇట్లాంటి మన కోపతాపంతో ఉన్నప్పుడు రుచించవు. కానీ కొంచెం ఆలోచించండి, స్థిమితంతో స్థిమిత పరిస్థితులను ఆలోచించండి. మేము చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి అని ఇరు శ్రేణులకు, ఇటు వైసీపీ శ్రేణులకు అటు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ రాంబాబు వైపే తప్పు ఉంటే వైసీపీ వాళ్ళు నోరు మెదపడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది, ఆ తప్పు ఒకే వైపే ఉంచితే. ఇప్పుడు మాటలకు దాడి జరిగింది కదా, దాడిని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఖండిస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు ధ్వంసం ఉంటా అంటే ధ్వంసం ఉంటా, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని అనుకునే పరిస్థితి తయారైంది. పరిశుభ్రమైన మాటలు మాట్లాడమే తప్పు. ఇంకొకటి ఏంటంటే మా పద్మ గారు, మనము చెప్పే విషయాన్ని బాగా అరిస్తే నిజాలు అబద్ధాలు నిజంగా ఒకటి. రెండోది భూత పదజాలం వాడితేనే సరి అయింది అని ముచ్చట్లేదంటున్నా. చెప్తానుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒకటి ఉన్నది, దానిలో పదాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. చాలా మన భాష పరిపుష్టి చెందితే దానిలో చాలా మంచి పదాలు ఉన్నాయంటున్నాను. ఏది విమర్శించడానికి కూడా, తీవ్రంగా విమర్శించడానికి మంచి పదాలు ఉన్నాయి. అంతకంటే ఇంకేం కావాలంటున్నాను. అవును, రైట్. మరొక అంశాన్ని అయితే చూద్దాం. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి రోజు రోజుకు ఈ అంశం అలా సాగుతూనే ఉంది. వైకాపా హయాంలోని కల్తీ నెయ్యి నిర్ధారణ అయినా సరఫరాదారులపై చర్యలు లేవు. పైగా అవే సంస్థల కొనసాగింపు. నెయ్యి నమూనాలను CFTRIకు పంపాలని వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు. అది కల్తీ నెయ్యని స్పష్టం చేసిన CFTRI అభియోగపత్రం, నిందితుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన సిట్, దర్యాప్తులోని అంశాలపై మరోసారి చర్చ. కలియుగ వైకుంఠం, పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని వైకాపా హయాంలోనే నిర్ధారణ అయినా సరే సంబంధిత సరఫరాదారులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు సరికదా, ఆ సంస్థలే యథాతథంగా కొనసాగించారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గుదేల్చింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, భోలేబాబా డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యేనని స్పష్టం చేస్తూ ప్రతిష్టాత్మక CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ 2022 ఆగస్టు 3న తీదిదేకు నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని తొక్కుపెట్టేసి ఏ ఒక్క సరఫరాదారుపైన కూడా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో తేలిన తర్వాత కూడా భోలేబాబా డైరీకి కిలో 320 రూపాయల చొప్పున 1,07,000 1.07 లక్షల కిలోలు సరఫరా చేసేందుకు 2022 ఆగస్టు 29న సరఫరా ఆర్డర్ ఇచ్చారని పేర్కొంది. దాని ప్రకారం 2022 అక్టోబర్ 28 వరకు కూడా భోలేబాబా డైరీ తిరుమలకు నెయ్యి సరఫరా చేసిందని వెల్లడించింది. సో ఈ కల్తీ అంశాన్ని చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి ఆల్రెడీ ముందే తెలిసినా సరే ఇందులో వెజిటేబుల్స్ ఆయిల్ కలుస్తుందని తెలిసినా సరే కంటిన్యూ చేశారు కాంట్రాక్ట్ని అయితే కానీ చెప్తున్నారు. నెయ్యి అయితే కల్తీ జరిగిందన్న మాట వాస్తవానికి ఫైనల్గా తేలింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేతి బీరలో నెయ్యి ఉందో తిరుమల లడ్డూలో నెయ్యి అంతే ఉన్నది, అందుకని ఏం లేదు కదా ఒకటి. రెండోది ఏంటంటే పల్లి నూనె కూడా 320 రూపీస్ వస్తలేదు. గాన్ గార్డ్ నుంచి చెప్పాలి. ఇప్పుడు మామూలుగా పల్లి నూనె మామూలుగా ఉంటే 170, 180 రూపాయలు, 200 రూపాయలు లోపు ఉన్నది ఏది మనకు ప్యాకెట్ అయితే. ఇవాళ పల్లీలను కనుక గాన్ గాడిస్తే 300 పైన పడుతుంది కదా. మరి పల్లి నూనె వచ్చే రేటులో వాళ్ళు నెయ్యి ఎట్లా వచ్చింది అంటున్నారు. నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే ఇది ఒకరి మీద ఆరోపణలు చేసుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. సరే, పాత ప్రభుత్వం మీద తప్పు చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు. మరి ఇప్పుడు కూడా అదే తప్పు జరుగుతుంది, వెనక ముందు అంటున్నారు. ఇప్పుడు 440, 450 రూపాయలకు నెయ్యి తీసుకుంటున్నారు. నిజంగా 450 రూపాయలు నెయ్యి వస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలంటున్నాం. అంటే ఇది కూడా కల్తీదే కదా, కొంచెం ఎక్కువ తక్కువ.
మరి అదే ఏం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఆనాడు కల్తీ గురించి ప్రశ్నిస్తే నేను ఒకటే అన్నాను. ముఖ్యమంత్రుల స్థాయిలో మీరు విమర్శలు చేసుకోకండి. ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో అన్నారు. ఏమైంది? అదిగో పులేదు ఇదిగో తోక అన్నట్టు అది జరగగానే జంతువుల కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరు మీద బయటపడ్డారు. చూసినాగా ఎన్నో ప్రక్షాళనలు చేసుకున్నారు, మెట్లు గడిగారు, బూట్లు పెట్టారు, సనాతన ధర్మం రక్షిస్తా అన్నారు. అయిపోయింది కదా, ఆ సీన్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటా అంటే ఆనాడు జరిగిన తప్పే అయితే నెయ్యిలో జంతు కుల కొవ్వు కలవలేదని తెలిసింది కదా. ఏం కలిసింది? వనస్పతి కలిసింది. అసలు పాలే పాలు కావంటున్నాం. గమ్మత్ ఏంటంటే సింథటిక్ పదార్థాలతో వెన్న లేదు, పాలు లేదు, డైరీ లేదు, అంటే గజం మిథ్య పలాయనం మిథ్య, ఏమి జరగలేదు. ఏం జరగకుండా ఇది తీసుకొచ్చి ముందర పెట్టిండ్రు. అంటే నెయ్యి, కృత్రిమ నెయ్యి తయారు చేసి పోసింది. అంతే కదా, మనం తిన్నాం కదా. మరి అటువంటి అప్పుడు దీన్ని ఇంకా కొనసాగుతూ చేసేదానికంటే ఎట్లాగో ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ చేస్తున్నారు, జంతువుల కొవ్వు కలిసింది లేదు అంటున్నారు. అప్పుడు కూడా ఈ గుజరాత్ దాని నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మంచి విషయం చెప్పారు. ఎప్పుడైతే జంతువుల కొవ్వు కలిసినట్టు ఖచ్చితంగా అన్నిట్లో ఏ రిపోర్ట్ చూసినా ఎంత మంచి దాంట్లో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ పశువులు, అది ఆవు కావచ్చు, గేదె కావచ్చు, ఏమైనా సరే అవి ఒక 2 రోజులు మేత వేయకుండా ఉన్నాయి అనుకోండి, మేత దొరకలేదు అనుకోండి, అప్పుడు తన శరీరంలోని కొవ్వు తానే కరిగించుకుంటుంది, పాలుగా ఇస్తుంది. కనుక అప్పుడు ఆ పాలల్లో జంతువుల కొవ్వు కలిసినట్టే రిపోర్ట్ వస్తుందని చెప్పి కూడా ఇచ్చింది. అందుకని ఇప్పటికైనా మొత్తం ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు ఎట్లాగో మన సుప్రీంకోర్టు వేసిన అధికార కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అది మన పాలు కావు, అవి నెయ్యి కాదు, అది వట్టిదే అని చెప్పింది కదా. మామూలుగా కృత్రిమ నెయ్యి అన్నట్టుగా ఇప్పుడు సప్లై చేస్తున్న నెయ్యి కూడా మళ్ళీ పరీక్ష చేయమంటారు. ఎందుకంటే వాళ్ళ మీద బదనాం చేసింది, కరెక్ట్, అది తప్పే. ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ప్రతిదీ కూడా నేను ఏమంటున్నానంటే ఇక్కడ అవినీతి లేకుండా లేదమ్మా. ప్రతి కమిటీ కూడా మా పాలకవర్గ కమిటీ ఇప్పుడైనా అప్పుడైనా పొరపాటు చేస్తున్నది. ఇష్టం వేసుకున్న అధికారులు, పాలక వర్గాలు కూడా వరుసగా ఒక్కరే ఒక 3 సార్లు 4 సార్లు ఎన్నికైన సందర్భం చూసినాం, నామినేట్ చేయబడ్డ సందర్భం చూసినాం. తిరుమలలో, తిరుపతిలో ఇది ఒక్కటే కాదు, 5 కుంభకోణాలు జరిగినాయి. ఒకటేమో మనకు పరకామణి కేసు మొట్టమొదటిది కదా, దాన్ని మసిబూసి మారడి గారు చేసినట్టు పూర్తిగా అక్యూజ్డ్ ఒప్పుకుంటేనే అడ్వకేట్ చెప్తున్నాను. దుర్మార్గమైన న్యాయం అంటే చట్టము న్యాయం ఆంధ్రప్రదేశ్ లో ఉందా అనిపిస్తుందా? అప్పుడు నేరస్తుడు నేను దొంగతనం చేసిన నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని ప్రభుత్వానికి ఇచ్చేస్తే మరి దొంగతనం అయిపోద్ది, దొంగతనం నేరం కాకుండా వద్దా అంటున్నాను. రకమైన కేసులో అదే జరిగింది, అదే వైసీపీ హయాంలో. అట్లెందుకు ప్రతిదీ కూడా చెప్తున్నాం కదా, గోవుల మరణం జరుగుతుందని చెప్పి. అంటే ఇప్పుడు ఏమైందంటే గత పాలక వర్గాలకు అక్కడ విభీషణులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిరోజు అక్కడ జరిగే సీసీ కెమెరాల కంటే ఎక్కువ కిందికి ఇప్పుడున్న ప్రతిపక్షానికి చేరవేస్తున్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. చూసినాం కదా, మొన్న కృత్రిమంగా మద్యం సీసాలు దొరికినాయని చెప్పి తీసుకుపోయి పడేసిన కోటి, వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేదు. వాళ్ళు 2-3 అరెస్ట్ చేసి కూర్చొని పెట్టారు కదా. వాళ్ళు ఏం చేశారు, ఖాళీ బాటిల్ తీసుకుపోయి వేసింది రికార్డ్ అయింది, బదనం చేసింది రికార్డ్ అయింది. చూసినాగా. అంటే కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు ఎందుకు పడుతున్నారు? వీళ్ళు గత పాలకవర్గ సభ్యులు, ఈ పాలకవర్గ సభ్యుల మధ్య లేకుండా అక్కడి కమిటీ ఇప్పటి కమిటీ మధ్యన, అది కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళకు ఒప్పందించేవాడు ఉన్నారు. అక్కడ చీమ చిట్టుకు మన ఇక్కడికి చేస్తారు, తెల్లనకల భూమి చేసేస్తారు. తిరుమల అభ్యంతరం జరిగింది తిరుమలలో అంటుంటారు. అంటే వాళ్ళ గతంలో దోచుకునే ఉన్నాయి కదా అక్కడ. ఇప్పుడు ఆ విచారణ జరుగుతున్నాయి కదా, ఆ విచారణకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే కొన్ని కొత్తగా దుర్మార్గాలు జరగకుండా దుర్మార్గాలు జరిగినట్టు చూపించారంటున్నారు. ఖచ్చితంగా గత పాలక వర్గ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే దాని చుట్టూ జలగల్లాగా పీడించి భక్తుల సొమ్మును తీసుకున్నారు, మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ అవే జలగలు మళ్ళీ ఇంకా రక్తం పీల్చాలంటే మళ్ళీ ఆ శరీరం మీద ఉండాలి కదా. శరీరం అంటే వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. అందులో వీళ్ళందరూ బాధ్యత అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పటి నెయ్యి కూడా విచారించాలంటారు. ఓకే రామ్మోహన్ రావు గారు, మనం తెలంగాణ అంశానికి వద్దాం. తెలంగాణ అంశానికి సంబంధించి నోటీసులు అక్రమం అయినా విచారణకు వస్తున్నా. నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే, 3 గంటలకు అందుబాటులో ఉంటానని కబురు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తు, ఎర్రవల్లిలో ఉంటున్నానని చెప్పినా మళ్లీ నోటీసా? 65 దాటినందుకు నన్ను ఉన్న చోటే విచారించాలి, సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా సిట్ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు, ఎర్రవల్లిలోనే ఉంటున్నానని 29న లేఖలో స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. సిట్ వైఖరిని ప్రశ్నిస్తూ కేటీఆర్ సుదీర్ఘ లేఖ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని సిట్ అధికారులు హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసంలో విచారించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారించడానికి ఏర్పాట్లు చేశారు. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతాన్ని భారీకేడ్లతో దిగ్బంధనం చేసి అదనపు బలగాలు మోహరిస్తున్నారు. సిట్ అధికారులు పంపిన 2వ నోటీసుకు కేసీఆర్ సమాధానం కూడా ఇచ్చారు. అంటే
సిట్ ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టైం కోరడం జరిగింది. ఈ రోజుకు ఫిబ్రవరి 1కి అయితే ఇవ్వడం జరిగింది. రెండోది ఆయన నివాసం ఉంటున్న ప్లేస్కి అయితే అడిగారు ఎర్రవల్లికి. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాకుండా నందినగర్కి మాత్రమే విచారణకు రావాలంటూ చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు. నేను అడిగిన ప్లేస్కి యాక్చువల్గా నాకు 65 సంవత్సరాలు ఉన్న నేపథ్యం దాటిన వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి విచారించాలి. కానీ నేను పెట్టినా సరే లేఖలో పెట్టుకున్నా సరే నన్ను పట్టించుకోకుండా కోర్టు ధిక్కారం కింద వచ్చిన వ్యాఖ్యల కింద పరిగణించడం జరిగింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు ఈ సిట్ అధికారులు విచారణకు సంబంధించి? ఇందులో సిట్ తప్పు చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం అడ్రస్ ఎవరన్నా అడిగితే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అని రాస్తాం కదా. వాళ్ళ వాదన ఏంటంటే మొట్టమొదటి సిట్ నోటీస్ చూడండి, అందులో స్పష్టంగా నందినగర్ ఇంటికి వచ్చి అంటేసిండ్రు, అక్కడెక్కడ పేర్కొన వాళ్ళు ఏమన్నారంటే ఇంటి వద్ద అయినా సరే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ జరుపుతాం, ఆఫ్టర్ 65 years అబోవ్ ఏజ్ ఉంది కదా మీది అని ఇచ్చారు. కానీ నందినగర్ ఇంట్లోనే చేస్తాము లేకుంటే ఎక్కడ అని ఎక్కడ చెప్పలేదు మొట్టమొదటి సిట్ నోటీసులో. అయినా సరే లా అబైడెంట్ సిటిజన్ గా నేను మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రివిలేజ్ ఏముండేవో సిఆర్పిసి 160 ప్రకారం ఇది విట్నెస్ కూడా కాదు అంటున్నాను. విట్నెస్ కాదు, విక్టిమ్ కాదు, అక్యూజర్ అంతకంటే కాదు. సరే విట్నెస్ అనుకుందాం కొద్దిసేపటికి. అటువంటి అప్పుడు 65 ఏళ్ల పైబడ్డ వయసు ఉన్న వాళ్ళు వాళ్ళు కోరుకున్న చోట విచారణ జరపాలి, లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని రూల్ ఉన్నది. ఇంటికి వెళ్ళాను కోరుకున్న చోట. తర్వాత మహిళలకు కూడా అయితే పూర్తిగా మినహాయింపు ఉంది, పిల్లల నుంచి పెద్దల దాకా కూడా. 15 ఏళ్ల లోపు పిల్లలను కూడా, మగ పిల్లలు అయితే వాళ్ళని కూడా ఇంటికి విచారించాలి. ఇది లెక్క. అటువంటిప్పుడు నోటీసులో మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారించమని ఆప్షన్ ఇచ్చి, ఆప్షన్ కు స్పందించింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా ఆయన గజ్వేల్ నియోజకవర్గానికి ఏ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నది ఇల్లు కదా. అంటే ఒకవేళ నందినగర్ ఇల్లు అమ్ముకుండు అనుకోండి, మీరు అసెంబ్లీ రికార్డ్ ప్రకారం ఇదే రెండో క్లాస్ ఇదే తీసారు అన్నట్టు. నాయకులు ఎట్లా అలాంటి వాళ్ళు ఎట్లుంటామంటే ఇట్లా వీలైతే అట్లా ప్రభుత్వానికి అనుకూలంగా మార్చాలని ఇట్లా చేద్దామని చూశారు. వాళ్ళు ఏమన్నారు రెండో నోటీసులో, నందినగర్ నివాసం మీకు అసెంబ్లీ రికార్డులో కానీ మీ అఫిడవిట్ లో కానీ అదే ఉన్నది, కానీ ఎలక్షన్ అఫిడవిట్ అదే ఉంది కనుక అక్కడికే వస్తామంటారు. నేను ఏమన్నా ఒక లాజిక్ చెప్తున్నాను. అది అమ్మేసుకున్నాను అనుకోండి, నందినగర్ ఇల్లు లేదు ఆయనకి. అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే అడ్రస్ ఉంది కనుక అక్కడికి పోయి ఆ ఇల్లు ఇప్పిస్తారా మరి ఆయన? కాదు కదా, ఉన్నది కనుక బతికిపోయారు. ఎందుకంటే ఏమంటారు, ఇంకో రెండో దుర్మార్గ కారణం చూపించింది ఏంటంటే సీడీలు, రికార్డులు, డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొని రాలేము ఎర్రవల్లికి అయితే అంటున్నారు. ఒకసారి కారులో వేసుకున్న తర్వాత ఎర్రవల్లి అయితేంది, నందినగర్ అయితేంది, తీసుకురావడానికి పోలీస్ స్టేషన్ లో విచారణ రావాలి. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ రికార్డులు ఉన్నాయి, ఇవి మార్చలేము, అక్కడే కంప్యూటర్ ఫిక్స్ అయిపోయింది, వైర్లన్నీ అక్కడి నుంచే ఉన్నాయి అంటే వేరు. కానీ ఎక్కడికైనా తరలిస్తున్నారు కదా, అక్కడి నుంచి తరలించేటప్పుడు రికార్డులను కార్లో వేసుకుంటే నందినగర్ అయినా 6 కిలోమీటర్లు ఒకటే, 10 కిలోమీటర్లు ఒకటే, 60 కిలోమీటర్లు ఒకటే అంటున్నాను. రెండోది ఆయన హక్కుగా, కేసీఆర్ గారు హక్కుగా నేను చెప్తున్నాను, ఫామ్ హౌస్ ఆయన సొంత ఇల్లు, ఆయన సొంత భూమి ఉన్న ఇల్లు, అది కూడా సొంతదే కనుక అడ్రస్ కూడా ఉంది. ఆయన అదే చెప్పారు, నా ఈ అడ్రస్ ఇది, ఇంటి నెంబర్ తో సహా. ఇంటి నెంబర్ తో చేయకుంటే పోయినా ఎర్రవల్లి విలేజ్ లో కేసీఆర్ ఎక్కడంటే ఎవరు చెప్పలేని అన్ని కూర్చొని వస్తారు కదా అని ఇంటి నెంబరు, పిన్ కోడ్ నెంబర్ అన్ని వేసిండ్రు కదా, అక్కడ విచారించవచ్చు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను పద్మ, మీకు ఈ రెండు ఇష్టం లేకుంటే ప్రభుత్వ ఆఫీసులో చేయదలుచుకుంటే మీరు క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ గారే కట్టించారు, ఆయన హయాంలో కట్టారు. ప్రతి ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్. అంతకుముందు ఎమ్మెల్యే పోతే రాజకీయ నాయకులు ఇట్లా కూర్చోవాల్సింది తప్ప ఆఫీస్ అంటూ ఉండకపోయేది. కనుక ఏమంటా అంటే గజ్వేల్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ అని గతంలో మేము అనేవాళ్ళం, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ కదా. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పూర్తిగా ప్రభుత్వం నిర్మించింది, ప్రభుత్వం ఆస్తే కదా, మరి అక్కడ కూర్చొని పెట్టండి. అప్పుడు ఏమైందంటే ఆయన కుర్చీలో ఇప్పటిదాకా కూర్చోలేదు. గజ్వేల్ ప్రజలకు అదృష్టం దక్కదే. ఆయన సీఎం క్యాంప్ ఆఫీసు ఇనాగ్రేషన్ కూడా రాలే, హరీష్ రావు చేసిండు. ఇప్పటి వరకు ఆయన ఫోటో ఉంటది, కుర్చీ ఉంటది, ఆ కుర్చీలో ఎవడు కూర్చోడు, ఆ ఫోటో అట్లాగే ఉంటది. ఫోటో పరిపాలన చేస్తుంది మన పాదుకుల పట్టాభిషేకర్ లాగా. ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రప్పించండి, ప్రజలు కోరుతున్నారు, గజ్వేల్ ప్రజలు నాతో నాన్న రామ్మోహన్ గారు ఇది సూచించండి, మా గజ్వేల్ ప్రజలు అదృష్టం అవుతుంది, కనీసం అక్కడ ఆయన కూర్చుంటే. అది లేదు. ఆయన ఓటాకు ఎక్కడుంది? చింతపడకలో ఉంది, ఆయన సొంత ఊరు. ఆయన మా గజ్వేల్ కు వలస వచ్చారు ఆయన, మన కేసీఆర్ గారు. ఇదంతా చూస్తే అంటే కావాలని దీన్ని లాగితే రాకుండా చేయాలనేమో సిట్ ప్రయత్నం చేస్తుంది. ఏమైనా సరే వస్తానికి ప్రయత్నం చేసిండు. నిర్ణయం మంచిది, కేసీఆర్ గారి నిర్ణయం ఒప్పుకుంటున్నాను. నేను ఆ కేసులో తప్పు చేయలేదు అంటలేదు. ఆ కేసులో కేసీఆర్ గారు కానీ అప్పటి ప్రభుత్వం కానీ చాలా తప్పు చేసింది. వాళ్ళు ఈ పర్మిషన్ తీసుకున్న లీగల్ ట్యాంపరింగ్ వేరు, లీగల్ మన ఫోన్ ట్యాపింగ్ వేరు. అనవసరంగా చాలా మంది రాజకీయ ప్రత్యర్థుల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద, మన సంసారాలు చెడగొట్టే దాని మీద, జడ్జిల మీద, అన్ని రకాలుగా సినీ సెలబ్రిటీస్ మీద అందరి మీద చేసిండ్రు. సమస్య లేదు. దాన్ని బయట పెట్టడానికి విచారణ జరగాల్సింది. ఎవరు దోషులున్నా నా లాంటి ఎవరైనా, మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా మన
గోప్యతకు భంగం కలిగించి మన జీవితాల్లో మన బెడ్రూమ్ లోకి ప్రవేశించిన ఇటువంటి దుర్మార్గులను అరికట్టవలసిందే, వాళ్ళ మీద శిక్ష విధించాల్సిందే. కానీ ఈ పద్ధతి ఇది కాదు అంటున్నాను నేను. అంటే రాజకీయ విచారణ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు అసలు నిజాలు బయటపడవు. అందుకని ఇప్పటిదాకా వేసిన అన్ని సిట్లు గానీ, లేకపోతే ఎంక్వైరీ కమిషన్స్ గానీ, రిపోర్టులు వచ్చి కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఋతురాగాలు కార్తీక దీపం సినిమా లాగా నడుస్తుంది. ఋతురాగాలు ఎందుకంటున్నానంటే ఋతువులు మారుతున్న కొద్ది వేడెక్కుతుంది. ఇప్పుడు నిన్న మొన్న శివరాత్రికి శివ అనుకుంటే చలి వెళ్ళిపోద్దట ఈ 15 ఫిబ్రవరికి. 15 ఫిబ్రవరిలోగా బాగా పీక్ లెవెల్కి వెళ్ళిపోయేటట్టుంది. ఎండాకాలం మొదటి 2 నెలల ముందే ఎండాకాలం వచ్చేటట్టుంది. మే ఎండలు ఇప్పుడే కాస్తున్నాయి అనిపిస్తుంది, రాజకీయ ఎండలు. కనుక ఈ విషయంలో సిట్టు తప్పనిసరి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోవాల్సి ఉండే తప్పు చేసింది అంటున్నాను. సరే, వాళ్ళు తప్పు చేసిన దానికి నేను పోను అని అలగడం కాకుండా ఈయన పోయి రావడం మంచిది. ఎప్పుడైనా తప్పదు కదా, మెడ మీద కత్తి వేలాడుతున్నప్పుడు చెప్పి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. ఇంకా తెలంగాణకు సంబంధించింది హోరెత్తిన మొక్కులు. 4వ రోజు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు కొనసాగిన వీఐపీల రాక మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరల తల్లులకు వరుసగా 4వ రోజు శనివారం కూడా భక్తులు జోరుగా మొక్కులైతే సమర్పించారు. అమ్మలను దర్శించుకోవడానికి భక్తజనం పోటెత్తారు. సాయంత్రం తల్లుల వనప్రవేశం ప్రశాంతంగా జరిగింది. భక్తులు తిరుగు ప్రయాణం పట్టారు. మేడారం జాతర క్రమంగా ఖాళీ అవుతోంది. చివరి రోజు కూడా వీఐపీల రాకైతే కొనసాగింది. వారు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సో మన మేడారం జాతరకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక నిన్న 4వ రోజు నిన్న వనప్రవేశం కూడా జరిగిపోయింది నిన్న సాయంత్రం. సో ఈ 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఏం చెప్తారు? ఈ నెల 28న ముందైన వన జాతర జనజాతర అద్భుతంగా సాగింది. నిజంగా ఎక్కడ చిన్న అపశృతి లేకుండా ఇన్ని కోట్ల మంది, 2 కోట్ల మంది దాకా అంటున్నారు. సరే, ఎక్కువ తక్కువ సంఖ్య పక్కన పెడితే 2 కోట్ల మంది ఈ జాతరను సందర్శించారు. సందర్శించే క్రమంలో చిన్న అవాంతరం కూడా జరగకుండా, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం అనేది ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. అట్లాగే ప్రజలు కూడా సమయం పాటించారు. భక్తులు కూడా తెలిసి వచ్చింది కదా, మనం మన దీన్ని చేసుకుంటే బాగుంటది తెలిసి వచ్చింది కనుక బాగా చేసుకున్నారు. నిన్న సాయంత్రానికే వనదేవతని మళ్ళీ వనాలకు తరలించారు. అది భావోద్వేగం. అంటే అక్కడ దేవత ఉందా లేదా, తర్వాత భక్తుల నమ్మకం ఏంటంటే గుప్పిట్లో మోసుకొచ్చి తీసుకొచ్చిన దేవతని ఆవాహన చేస్తున్నారు. గద్దెల మీద మళ్ళీ తీసుకెళ్లి వనం వల్ల విడిచిపెడుతున్నారు. వనంలో ఉన్న జనంలో ఉన్న దేవతే కనుక నిన్న వరకు జరిగింది. నిన్న కాదు, ఇవాళ కూడా జరుగుద్దమ్మా. ఇంకా 2 రోజులు జరుగుతూనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూసేది భక్తుల మనోభావాలు కనుక అక్కడికి పోయి చూస్తారు. మన దేవతను వనంలో సందర్శించుకుంటారు. ఇంకా 1-2 రోజులు ఈ రష్ అట్లాగే కొనసాగుతుంది. నిన్న సాయంత్రమే కాదు, ఇవాళ కొనసాగుతుంది. బెల్లం మన తమ ఎత్తు బెల్లాన్ని తూకే ప్రయత్నంలో కూడా చాలా వరకు కంట్రోల్ చేశారు. గతంలో ఒక 50 కిలోలు ఉంటే 50 కిలోలు, 100 కిలోలు ఉంటే 100 కిలోలు తూకం చేసి అక్కడ ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక కిలో ముద్దను అక్కడ సమర్పించే అవకాశం ఇచ్చారు కనుక అది కూడా టన్నుల కొద్ది, 1000 టన్నులు అవుతుంది. అదొక మళ్ళీ కాంట్రాక్టులు, మళ్ళీ అమ్మడాలు, మళ్ళీ ప్రసాదాలు పంచడాలు ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం మీద 4-5 రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ జనజాతర ప్రజలు వచ్చారు. ముఖ్యంగా గిరిజనుల జాతరే కానీ గిరిజనులు కాని వారు, గిరిజనేతలు కూడా చాలా లక్షలు, అసలు 2 కోట్ల మంది అంటే ఓన్లీ గిరిజనులు అంతమంది రారు కదా. అసలు నమ్మకం ఉన్న ప్రతి వాళ్ళు పోయినరు. కొన్ని మతాలకు అతీతంగా కొందరు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం ప్రకృతి పూజిస్తాం మొదటి నుంచి కూడా కనుక ప్రకృతి దేవతగా వాళ్ళని పూజించవచ్చు. అట్లాగే ధీరోదాత్తులైన ఆనాటి రాజులను ఎదిరించిన గిరిజన జాతి సంస్కృతికి నిరూపణ పట్టేలాగా ఈ జాతర జరిగింది. వనదేవతలు సందర్శించుకున్న భక్తులు తరించారంట.